వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి బోటి ఇగురు ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. దానికి కావాల్సింది ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి, కొత్తిమీర, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి. దాని ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెడదాం ఫ్రెండ్స్. ఇవాళ కుక్కర్లో వండుకుందాం ఫ్రెండ్స్ బోటి కూర. అందులోకి 3 స్పూన్స్ ఆయిల్, ఆయిల్ వేడెక్కనిద్దాం. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ 2, ఉల్లిపాయ అనేది బాగా మగ్గాలి ఫ్రెండ్స్. పసుపు, ఉప్పు, ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్. ఉల్లిపాయ తొందరగా మగ్గింది. అందులోకి 4 పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్నాం కదా, ఆ పచ్చిమిర్చి వేసుకున్నాం. ఇప్పుడు బాగా ఉల్లిపాయ అనేది బాగా మగ్గాలి. ఒక 10 నిమిషాలు ఇలా పెట్టేద్దాం. ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత అప్పుడు బోటి వేసుకుందాం ఫ్రెండ్స్. ఉల్లిపాయ అనేది బాగా మగ్గింది ఫ్రెండ్స్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, బాగా కలపండి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఉల్లిపాయలో బాగా మగ్గనిద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చి వాసన బయటకు పోవాలి ఫ్రెండ్స్. అప్పుడు బోటి వేసుకుందాం. ఇంకాసేపు బాగా కలపండి. ఇప్పుడు బోటి వేసుకుందాం ఫ్రెండ్స్. బోటి వేసుకుని బాగా కలపండి ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ మూత వేసేసి మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందులో ఒకసారి చూద్దాం. ఇందులో నుండి నీళ్ళన్నీ బయటికి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. బాగా ఇంకిపోవాలి నీళ్ళు. ఒక 5 మినిట్స్ ఇలా పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఇవాళ మీకు ఒక టిప్ అనేది చెప్తాను ఫ్రెండ్స్, ముఖానికి సంబంధించి. ఫ్రెండ్స్, ఫేస్ అనేది బాగా గ్లోగా రావాలంటే ఫ్రెండ్స్, ఎక్కడికైనా మనం ఫంక్షన్స్కి ఎక్కడికైనా వెళ్ళాలంటే మన ఫేస్ అనేది బాగా గ్లోగా రావాలంటే గసాలు తీసుకొని అది పేస్ట్ లాగా కొద్దిగా వాటర్ పోసి పేస్ట్ లాగా చేసుకొని అది ముఖానికి అప్లై చేసి
ఒక 5 మినిట్స్ తర్వాత చన్నీళ్ళతో కడిగేసుకోండి ఫ్రెండ్స్. ఫేస్ అనేది చాలా గ్లోగా ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు నీళ్ళన్నీ బాగా ఇంకిపోయినాయి ఫ్రెండ్స్. ఇందులోకి 2 స్పూన్స్ ధనియా పొడి, అది ఉట్టి ధనియాలు కాదు ఫ్రెండ్స్, ధనియాలు, గసగసాలు, నువ్వులు 3 పొడి చేసుకున్నాను ఫ్రెండ్స్ అవి. ఇప్పుడు కారం తగినంత బాగా కలపండి ఫ్రెండ్స్. ఇప్పుడు వాటర్ పోయండి 1 గ్లాసు. ఇప్పుడు కుక్కర్ మూత వేసి విజిల్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఒక 10 విజిల్స్ రావాలి, అప్పుడు బాగా ఉడికిద్ది ఫ్రెండ్స్. ఎంతో రుచిగా ఉండే బోటి కూర రెడీ అయిపోయింది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే ఏ వీడియో అయినా మీ దాకా రావాలంటే మీరు ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఏఎన్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లా హాఫీజ్.